బీడీఎల్ పరిశ్రమలో దారుణం చోటు చేసుకుంది. డ్యూటీ ముగించుకుని వాహనం దిగుతున్న క్రమంలో చేతిలోని గన్ పేలి ఓ సిఐఎస్ఎఫ్ జవాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ 32 సంవత్సరాల వెంకటేశ్వర్లు మృతి చెందాడు. బీడీఎల్ బానూర్ పోలీసుల వివరాల ప్రకారం నంద్యాల జిల్లా అరకు మండలం జున్నతల గ్రామానికి చెందిన సిఐఎస్ఎఫ్ వెంకటేశ్వర్లు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం బీడీఎల్ కంపెనీలోకి ఏడాదిన్నర క్రితం బదిలీపై వచ్చాడు. ఈ నెల 19న రాత్రి వెంకటేశ్వర్లు డ్యూటీ కోసం బీడీఎల్ పరిశ్రమకు వెళ్లాడు. వాచ్ టవర్ 4 వద్ద డ్యూటీ ముగించుకొని శనివారం తెల్లవారుజామున సిఐఎస్ఎఫ్ యూనిట్ లైన్ బ్యారెక్లో బస్ దిగే క్రమంలో అతని వద్ద ఉన్న ఇన్సాస్ వెపన్ ప్రమాదవశాత్తు పేలడం వల్ల బుల్లెట్ వెంకటేశ్వర్ల గొంతులో నుండి తలపైకి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మీదేవి, 9 ఏళ్ల కొడుకు సాయి, 8 ఏళ్ల పాప సాయి పల్లవి ఉన్నారు. బీడీఎల్ భానూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.